ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా చూస్తుంటేనే తెలుస్తోంది వీళ్ళమ్మ బాబు మంచి రసికులై ఉంటారు. ఇంట్లో ఉండి చదవచ్చు, హాస్టల్లో ఉండి చదవచ్చు, కానీ గెస్ట్ హౌస్కి వెళ్ళి చదవాలంటే నాకు ఇంకో పేరుంది. నేనొక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. డీజీపీ గారు నేను పిలుచుకురమ్మన్నారు. ఆటో డ్రైవర్వి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చే సంబంధం అడుగుతా? ఈ పరపతి, బ్యాంక్ బ్యాలెన్స్, ఆస్తి విలువ ఇవన్నీ వీడి కాలి గోటికి సరితూగుతాయా? వీడెవరో తెలుసా మీకు? అమ్మా చెప్పు, నువ్వెవరు? బాంబేలో నువ్వేం చేస్తుండేవాడివి? వయసు వచ్చిన పిల్ల దాని మీద ఎవడన్నా చెయ్యి వేస్తే వయసు మీరిన దాన్ని నేనే వాడిని నరికేస్తాను. వాడు మగాడ్రా, కొడితే తప్పేంటి? వెనకపోని. చూస్తుంటేనే తెలుస్తోంది వీళ్ళమ్మ బాబు మంచి రసికులై ఉంటారు. బండి పోని, మనసు పాడైపోయింది. ఏంటన్నా ఇది? వాడు మన చెల్లెల్ని అవమానించిపోతుంటే వాడిని కొట్టడం మనసి నన్నపుతున్నవి. రేయ్, పేడ మీద రాయి విసిరితే పేడ మన మీదే పడుతుంది. శివ, వాడి సంగతి నీకు తెలీదు. వాడితో ఎప్పుడు గొడవలు పెట్టుకోకు. నిన్ను మార్చనే లేవు. గుడ్ లక్. నెక్స్ట్ క్యాండిడేట్. ఈ క్యాండిడేట్ పేరు శివ, తండ్రి పేరు రంగస్వామి, బర్త్ ప్లేస్ బాంబే. ఏమిటి, ఎక్కడని చెప్పారు? బాంబే సార్. తండ్రి పేరు? రంగస్వామి. బతికే ఉన్నారా? ఎక్స్పర్ట్ సార్. తల్లి పేరు? పార్వతి. శివ ఇప్పుడు వాళ్ళ అన్న దగ్గర ఉంటున్నాడు సార్. అతని పేరు? మాణిక్యం సార్. ఏం చేస్తుంటాడు? ఆటో డ్రైవర్గా ఉంటున్నాడు సార్. ఆ మాణిక్యాన్ని వెంటనే ఇక్కడే పిలిపించండి. ఓకే సార్. అన్నయ్య, శివ, ఎరా ఇంటర్వ్యూ ఓకేనా? ఏ ప్రాబ్లం లేదు? కానీ ఇట్లా పాస్? ప్రాబ్లం ఏం లేదన్నయ్య. డీజీపీ గారు నేను పిలుచుకురమ్మన్నారు. డీజీపీయా? నన్న ఎందుకు? తెలీదన్నయ్య, వెంటనే పిలుచుకురమ్మన్నారు. వెళ్దామా? వెళదాం వెళదాం వెళదాం. సార్, మాణిక్యం వచ్చాడు సార్. నమస్కారం సార్. కూర్చోండి. లేదు పర్వాలేదు, ఏదో పిలిచారని చెప్పారు. ఏం లేదు, బాంబేలో మాణిక్యం అని ఒక పాత ఫ్రెండ్ ఉండేవాడు. అతనేమో అనుకొని పిలిపించాను. ఎన్నాళ్ళుగా ఆటో తోలుతున్నారు? 4 ఏళ్ళుగా తోలుతున్నాను. ఎలా ఉంది ఈ జీవితం? ఏదో దేవుడి దేవుల బానే ఉంది సార్. భార్య పిల్లలు అంతా బాగున్నారా? నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. ఓ, ఆల్ రైట్, ఇందులో సంతకం చేయండి. మీరు వెళ్ళొచ్చు. చాలా థ్యాంక్స్ సార్. వస్తానండి. నమస్కారం. భాషా ఫైల్ తీసుకురండి. ఏ భాష సార్? బాంబే భాష. అయ్యో, బాంబే స్మగ్లరా? ఏమిటి సార్ ఇది? భాషా పేరు చెప్తేనే కంగారు పడుతున్నారు. అతను చాలా భయంకరమైన వ్యక్తి సార్. అతను చచ్చి 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఎందుకు ఆ ఫైలు? ఆ ఫైల్ తీసుకురండి. సరే సార్. నాకు గెస్ట్ హౌస్ ఉంది. నేను చెప్పినప్పుడల్లా అక్కడికి వచ్చి వెళ్ళావనుకో, నువ్వు బాగా ఉండొచ్చు, నాకు ఈ వెధవ టెన్షన్ నుంచి అప్పుడప్పుడు కాస్త రిలీఫ్. ఇదిగో చూడు,
ఈ భాగ్యం ఇంకెవ్వరికీ దొరకదు. నువ్వెంతో పెట్టి పుట్టావు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడంతా నీ చేతిలోనే ఉంది. అవునరా, అంతా నా చేతిలోనే ఉంది. గీత, ఏమిటనయ్యా? పొద్దున్నే ఇంటర్వ్యూకి వచ్చావు, రిజల్ట్ అయింది, ఇంట్లో అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు, నువ్వేమైనా ఒంటరిగా క్యాంటీన్లో కూర్చున్నావా? ఏమైంది? సీట్ దొరకలేదా? నేను బీఎస్సీ చదువుతాను, మెడిసిన్ వద్దు, చాలా కష్టంగా ఉండేట్టుంది. సీట్ దొరికిందా లేదా? దొరికినా వద్దు, అయినా దానికి ఎంతో పుణ్యం చేసి పుట్టాలి. పుణ్యం చేసి పుట్టాలా? నువ్వేం పాపం చేశావు? పేదింట్లో ఆడదానికి పుట్టానే. ఇంట్లో ఉండి చదవచ్చు, హాస్టల్లో ఉండి చదవచ్చు, కానీ గెస్ట్ హౌస్కి వెళ్ళి చదవాలంటే నాతో రా. నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు. ఎంతమందిని చూశాను. ఏయ్, ఓ పిల్లల్ని పంపిస్తున్నాను, సీడ్ ఇచ్చి. అలాగే మర్చిపోకుండా గెస్ట్ హౌస్ అడ్రస్ కూడా ఇవ్వు. అరే, ఇతరుడు ఆటోలో వచ్చావా? డబ్బులు ఇవ్వలేదా? ఈయన మా అన్నయ్య. ఓ, గొడవకు వచ్చావా? అయ్యయ్యో, నాకు అవన్నీ తెలియండి. మీరు చేసిందేం బాలేదు. సీట్ లేదంటే సీట్ లేదని చెప్పొచ్చు. ఇంత పెద్ద సీట్లో కూర్చుని మీరు అలా మాట్లాడకూడదు. నా చెల్లెలకు సీట్ ఇప్పించండి, మర్యాదగా. మర్యాదగా ఇవ్వాలా? ఏయ్, ఇవ్వకపోతే ఏం చేస్తారా? ఏం చేస్తావు? పోలీసుల దగ్గరికి వెళ్తావా? మంత్రి దగ్గరికి వెళ్తావా? లేక గవర్నర్ దగ్గరికి వెళ్తావా? ఎవరి దగ్గరికి వెళ్తావా చెప్పరా, ఫోన్ చేసి ఇస్తాను, మాట్లాడు. నేనెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. నాకంటూ ఒక ఇది ఉంది. ఏంటి, రౌడీని అంటావా? ఏయ్, నేనే పెద్ద రౌడీని రా. అసలు అదేనా మన బ్యాక్గ్రౌండ్, తర్వాత ఇదంతా. ఏయ్ ఏయ్, నేను బయటికి ఏంటంట్రా? సార్, అయ్యో, 2 నిమిషాలు చెప్పారు కదా, ప్రైవేట్గా బయటికి మాట్లాడాలి. రావయ్యా. 2 నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడాలి. నీకే చెప్పేది. ఏయ్, అన్న పాపం ఏదో మాట్లాడాలట, ఏమిటో తెలుసుకుందాం. మీరు వెళ్ళండి. గీత, నువ్వు బయటకెళ్ళి. అన్నయ్య, పర్వాలేదు, వెళ్ళమ్మా. ఏదో మాట్లాడాలన్నావే, ఏం మాట్లాడతావు? సార్, నా పేరు మాణిక్యం. నాకింకో పేరుంది. ఎరా, బయట ఎవరికి చెప్పవుగా? నేనొక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అన్నా, ఒక్క సీట్ ఏమిటన్నా? 100 సీట్లు ఇస్తానా? 100 ఏమిటి, 1000 సీట్లు ఇస్తానా? అన్నా, అసలు ఈ ఖాళీ మీద రెండన్నా కూర్చోన్నా, రెండన్నా ప్లీజ్. నేను వస్తా సార్. అన్నా, నేనే నా కారులో. పర్వాలేదు, పర్వాలేదు. నీకు సీటు దొరికింది. థ్యాంక్ యూ అన్నయ్య. అవును, నువ్వు అతనితో ఏం మాట్లాడావు, ఏం చెప్పావు? నిజం చెప్పాను. ఏమండి? నమ్ముండు. రోజు రోజుకి 100కి 200కి వీధి వీధి తిరిగే ఆఫ్టర్ ఆటో డ్రైవర్వి. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి సంబంధం అడుగుతా? నా ఆదాయం ఎంతో తెలుసా నీకు? నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా నీకు? నా ఆస్తి విలువ ఎంతో తెలుసా నీకు? నా పరమదేవుడు తెలుసా నీకు? నువ్వు జీవితాంతం ఆటో తోలినా సరే, నేను ఒక్క రోజులో సంపాదించే సంపాదన నువ్వు సంపాదించలేవు. నా ఒకే కొడుకుని పట్టుకుంటే ఈ ఆస్తి మొత్తం కాజేయొచ్చని నీ చెల్లెని ఎరేసి నాటకం ఆడుతున్నావా? పోరా బయటికి. ఆపండి. ఎవరితో ఏం మాట్లాడుతున్నారు? మీ పరపతి, బ్యాంక్ బ్యాలెన్స్, ఆస్తి విలువ ఇవన్నీ వీడి కాలి గోటికి సరితూగుతాయా? వీడెవరో తెలుసా మీకు? అమ్మా, మా అమ్మ ఏదో అనేసింది, క్షమించండి. అయ్యా, ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళ యవ్వనంలో ఏర్పడిన తొలి ప్రేమని వాళ్ళు జీవితాంతం మర్చిపోలేరు. ఎంత పెద్ద అంతస్తులో, ఎంత గొప్ప వాళ్ళకిచ్చి పెళ్లి చేసినా కూడా ఆ మొదటి ప్రేమని వాళ్ళ హృదయాల నుంచి చెరిపేయలేం. అది ముళ్ళుగా మారి వాళ్ళని జీవితాంతం బాధిస్తూనే ఉంటుంది. ఆ పాపం మనకెందుకండి? వాళ్ళ సంతోషమేగా మన సంతోషం. వాళ్ళిద్దరినీ ఒకటిగా చేయడం కోసమే నేను మీ ఇంటి గుమ్మంతోకొచ్చాను. మా అమ్మాయి డబ్బులో లక్ష్మి కాకపోయినా గుణంలో మహాలక్ష్మి. ప్రేమతో, అభిమానంతో మెట్టినింట ఎలా మెలగాలో చెప్పి మరీ పెంచాం. నిజానికి ఆమె మీ ఇంటి కోడలు కాదండి, కూతుర్లా మసులుతుంది. మిమ్మల్ని కాపాడుతుంది, మీ గౌరవాన్ని కాపాడుతుంది, అన్నిటినీ చూసుకుంటుంది. ఈ పెళ్లి వద్దని చెప్పకండి. మీరేం చెప్పినా సరే, ఎంత ఖర్చైనా సరే, నా శక్తికి మించి ఈ పెళ్లి జరిపిస్తాను. వాళ్ళిద్దరినీ ఒకటి చేయండి. మీ కాళ్ళ మీద పడి. నువ్వెందుకు ఆయన కాళ్ళ మీద పడతావు?
నా బిడ్డ ఎవరి కాళ్ళ మీద పడ్డా నేను చూడలేను. డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం అనుకునే ఈ కుటుంబంలో నా బిడ్డనిస్తే అది ఏమాత్రం సంతోషంగా ఉండలేదు. అబ్బాయి మాత్రం మంచివాడైతే ప్రేలేదు. మామగారు, అత్తగారు, ఆ కుటుంబం అంతా మంచిదైతేనే ఆ ఇంటికి వెళ్లే పిల్ల సుఖంగా ఉండగలదు. ఈ ఇంట్లో నా బిడ్డ సుఖంగా ఉంటుందన్న నమ్మకం నాకు లేదు. ఈ సంబంధం మనకొద్దు, రా బాబు పోదాం. అమ్మా, నువ్వు తొందరపడకు. ఇది నా మానాభిమానాల సమస్య కాదు, కవిత జీవిత సమస్య. ఆమె కోరుకున్న వాడితో పెళ్లి చేయడం పెద్దవాళ్ళమైన మన ధర్మం. అందుకోసం ఏమైనా చేయొచ్చు. అలాగని ఎవరి కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు. నా అన్నయ్య నా కోసం ఎవరి కాళ్ళ మీద పట్టం నేను సహించలేను. ఇదంతా ఒక కలగా తలుచుకొని మర్చిపోతాను. జీవితాంతం నీ చెల్లెలన్న గర్వంతోనైనా జీవిస్తాను. రా అన్నయ్య, పోదాం. వెళ్ళొస్తాను. ఆగు బాబు. లేని వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారని అపోహపడ్డాను. వాళ్ళకి డబ్బు కంటే కుటుంబ గౌరవమే ముఖ్యమని ఇప్పుడే తెలుసుకున్నాను. కొడుకును వదలలేని తల్లి, అన్నను విడిచిపెట్టలేని చెల్లెలు, చెల్లెల కోసం అభిమానాన్ని చంపుకున్న అన్న, ఇలాంటి కుటుంబంలోంచి కోడలు రావాలంటే మేవెంతో పెట్టి పుట్టాలి. రే, ఒప్పుకున్నాను రా. ఇవాళ నుంచి మీ అమ్మాయి మా కోడలు కాదు, కూతురు. వెంటనే పెళ్లి ఏర్పాట్లు కానివ్వండి. చాలా సంతోషం. హాస్పిటల్లో 4 నడవలేని స్థితిలో పడుకునున్నారు. ఇంటెన్సివ్ కేర్లో 3 ఇప్పుడా అప్పుడు అని చావుకి ఎదురు చూస్తున్నారు. డాక్టర్స్ వాళ్ళ ప్రాణాలకి 24 గంటలు గడువిచ్చారు. ఆ 3లో ఇంద్రుడు కూడా ఉన్నాడు. పబ్లిక్ రోడ్లో 4 పోకిరి వాళ్ళు నీ ఆటోని తుక్కుగా చితగొట్టినప్పుడు నువ్వు నవ్వుతూనే ఉన్నావు. నువ్వు ప్రాణాలే పెట్టుకున్న చెల్లెళ్ళని ఓ రౌడీ దారి కాసి గొడవ చేసినప్పుడు వాణ్ణి ఎదిరించకుండానే నువ్వు తిరిగి వచ్చేసావు. ఈ ఊరు మొత్తం వేడుక చూస్తుండగా హోరు వానలు నిన్ను స్తంభానికి కట్టేసి కొట్టినప్పుడు కూడా దెబ్బలు తినడానికే పుట్టినట్టు వాడి చేతిలో దెబ్బలు తింటూ నువ్వు మౌనంగా ఉన్నావు. నిన్న నువ్వు కొట్టి పడేసిన వాళ్ళని ట్రీట్ చేస్తున్న డాక్టర్లు నిర్ఘాంతపోయి చూస్తున్నారు. ఇవి సాధారణ వ్యక్తి కొట్టిన దెబ్బలు కావు. నాడి, నరం, రక్తం, కండ, బుద్ధి అన్నిట్లోనూ పోరాడే శక్తి ఊరిపోయిన వాడు ఒక్కడి వల్లే ఇలా కొట్టడం సాధ్యమవుతుందంటున్నారు. నువ్వు కొట్టిన వాళ్ళలో ఏ ఒక్కడు చచ్చిపోయినా సరే నేనే నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అన్నయ్య, చెప్పు, నువ్వెవరు? బాంబేలో నువ్వేం చేస్తుండేవాడివి? హింసా ప్రవృత్తి నీ జీవితంగా ఉండేదా? అయితే నువ్విక్కడ వేసింది వేషమా? వేషం కరిగిపోయిందని భయంగా ఉందా? ఏం మాట్లాడావు? అంటే నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు. చెప్పు, నాకిప్పుడే తెలియాలి. నువ్వెవరు? బాంబేలో ఏం చేసేవాడివి? చెప్పనయ్యా. శివ, ఏమిట్రా విచారణ? వాడి ప్రాణాలు పణంగా పెట్టి మిమ్మల్ని ఆ రౌడీల నుండి కాపాడినందుకు ఇదే నా ఫలితం? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇలాంటి కొడుకు నా కడుపున పుట్టలేదే అని నేను బాధపడని రోజే లేదు. మీరు ఏ జన్మలో చేసిన పుణ్యం ఇలాంటి వాడు మీకు అన్నయ్యగా దొరికాడ్రా? ఒక్కనాడైనా సవత్తల్లి బిడ్డల్ని చూసినట్టు చూశాడ్రా మిమ్మల్ని? ఈ కుటుంబం కోసం చెప్పులు అరిగిపోతున్నందుకు నేరస్తుడిలా నిలబెట్టి ప్రశ్నలు అడుగుతున్నావే, అంతగా వాడేం తప్పు చేశాడా? వయసు వచ్చిన పిల్ల, దాని మీద ఎవడన్నా చెయ్యి వేస్తే వయసు మీరిన దాన్ని నేనే వాడిని నరికేస్తాను. వాడు మగాడ్రా, కొడితే తప్పేంటి? ఇదిగో చూడు, నీ పోలీసు బుద్ధి వాకిటి బయటే వదిలేసి వాడి తమ్ముడుగా ఈ ఇంట్లోకి రావాలంటే రా, లేదా వాడొక్కడే నా కొడుకు అనుకుంటాను. నువ్వు అలాగే వెళ్ళి. చెప్పనయ్యా, నాకిప్పుడే తెలియాలి. నువ్వెవరు? బాంబేలో నువ్వేం చేసేవాడివి? చెప్పనయ్యా, నాకిప్పుడే తెలియాలి. నువ్వెవరు? బాంబేలో నువ్వేం చేసేవాడివి? తెలుగు వన్